నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్. రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పేద ప్రజలకు గత 40 సంవత్సరాలుగా ప్రతి నెల 1వ తేదీన ఉచితంగా బీపీ షుగర్ మందులు పంపిణీ. దుర్గా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజ్ కుమార్. పిఠాపురం మండలం బి ప్రతిపాడు భోగాపురం జంక్షన్ వద్ద గల 216 జాతీయ రహదారి కూడల్లో గ్రామస్తులు రాస్తారోకో. తరచూ ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టాలు జరుగుతున్న కూడలిలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా జగన్నాథపురం రజకుల కమ్యూనిటీ హాల్ నందు సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని, గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలె కాకుండా ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో రాసముద్రతో పాటు లబ్ధిదారుడు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతోందని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ రైస్ కార్డులను రూపొందించడం జరుగుతుందని, సదరు కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించడం జరుగుతుందని, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలో అర్హులందరికీ కొత్త కార్డులు అందజేయడం జరుగుతుందని, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని, వైకాపా జారీ చేసిన రేషన్ కార్డుల్లో వారి ఫోటోలు ముద్రించుకున్నారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్ర మరియు లబ్ధిదారుల ఫోటోలను మాత్రమే ముద్రించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి జితేంద్ర, సూపరింటెండెంట్ కృష్ణకుమారి, ఎంఎస్ఓ శ్రీనివాస్, అనిల్ కుమార్, కూటమి నాయకులు మల్లిపొడి వీరు, పసడుగుల శేషగిరిరావు, కొక్కలగడ్డ గంగరాజు, మండపక దుర్గా ప్రసాద్, గొలుసు వెంకట దుర్గారావు, పూడి ప్రకాష్, తెప్పల రామలింగేశ్వరరావు, ఇమాం సాహెబ్, సంఘాని సత్యం, షేక్ అన్వర్, తాడిచర్ల వెంకటేశ్వరరావు, ఆయేషా బేగం, మనోహర్ గుప్తా, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాన్ని. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారో, రేషన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్మార్ట్ కార్డ్స్ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,45,000 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కాకినాడ నగరంలో 78,000 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం అండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది ఆ రోజు గతంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఏలుముద్ర వేయాలి, ఏలుముద్ర పడకపోతే రేషన్ ఇచ్చే పరిస్థితి అనేది కాదు. ఎందుకంటే ఏలుముద్ర వేస్తేనే రేషన్ లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఒక నెల ఇవ్వకపోతే రేషన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి. మళ్ళీ 2వ నెల ఇచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఈరోజు అటువంటి ఇబ్బందులు కూడా చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టి ఈరోజు ఈ
స్మార్ట్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో కార్డు చూడండి ఏ విధంగా ఉంటుంది. ఇది గతంలో కార్డు, ఈనాడు ప్రభుత్వ ఇస్తున్న కార్డు దీంట్లో వాళ్ళ సెల్ ఫోన్ స్కాన్ చేసుకుంటే చాలు ఏమేమి సరుకులు ఇస్తున్నారు గతంలో చూడండి వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. ఇందులో వాళ్ళ బొమ్మలు వేసుకుని ప్రచారం కోసం ఆలోచించారు తప్ప, వాళ్ళ పబ్లిసిటీ కోసం ఆలోచించారు తప్ప, ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులు గమనించి మనం దీన్ని రెక్టిఫై చేద్దామని ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. ఈనాడు ప్రభుత్వం ఆలోచన చేసింది. గతంలో జరిగిన పొరపాటు జరగకూడదు, అటువంటి పొరపాటు జరగకుండా ప్రజలకి ఈరోజు ఎప్పుడైతే అప్పుడు రియాక్షన్ తీసుకునే విధంగా డైరెక్ట్గా కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే గతంలో వికలాంగులు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ రియాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి ఇస్తానని ప్రచారం చేసి ఇంటింటికి ఇవ్వకుండా వ్యాన్లో సెంటర్లో పెట్టి వాళ్ళు ఆ రోజు రేషన్ తీసుకున్నట్టు లేకపోతే లేదు, సెంటర్లో కూర్చుని వ్యాను రేషన్ చెప్పేవారండి, ఇంటికి ఇచ్చేవారు కాదు. ఆ విధంగా ప్రజలు చాలామంది వికలాంగులు వృద్ధులు రేషన్ తీసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం కార్డు ఇచ్చి అలాంటి 65 సంవత్సరాల ఇంకా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ డోర్ టు డోర్ ఇచ్చేలాగా ఆ డీలర్కి అదేవిధంగా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందికి అటాచ్మెంట్ చేసి ఇంటికి ఇచ్చేలా కూడా ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు ఈ స్మార్ట్ కార్డును ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేసింది. ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి నేరుగా రేషన్ అందించే విషయంలో ఎటువంటి పొరపాటు జరగకుండా కూడా కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ 1,45,000 కుటుంబాలందరూ తరపున ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ నాయకుల తరపున మా తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను.